హాయ్ హలో అండి. నేను మీ అమ్మి. ఈరోజైతే కట్ వర్క్ డిజైన్ స్టిచ్చింగ్ అయితే పెట్టుకున్నానమాట. అంటే 2, 3 డిజైన్ చేశాను కానీ ఈ కట్ వర్క్ అనేది పిన్ టు పిన్ నేను చాలా స్పీడ్లో పెట్టేసి చూపించానండి. అసలు మూల 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 తిప్పి కుట్టడం అయితే కట్ వర్క్ 350 తీసుకున్న తక్కువే అనిపిస్తుంది. మనం ఎంత నిదానంగా కట్ వర్క్ అనేది స్టిచ్ చేస్తామో ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది. చూడండి, బ్యాక్ సైడ్ కూడా అంతే ఫినిషింగ్ అనిపిస్తుంది. హ్యాండ్ పెడితే ఎంత కట్ వర్క్ అయిందనేది అక్కడ నీట్గా కనిపిస్తుంది అనమాట. మనం ఎంత వర్క్ చేసామనేది తెలుస్తుంది. కొంతమంది వచ్చేసి చేస్తారండి, ఫస్ట్ వచ్చేసరికి అలాగే మూలలన్నీ తిప్పుతారు. బట్ సెకండ్ కుట్టడానికి వచ్చేసరికి వాళ్ళకి ఓపిక తక్కువ అవుతుందో ఏమో నాకైతే తెలియదు. చాలామంది టైలర్స్ నేను చూశాను అనమాట. నేను ఇప్పుడు స్ట్రైట్ లైన్ కుడతారు, నేను అలా అయితే అలా కాదు, ప్రతిదీ కట్ వర్క్ అనేది కుడతాను. ఇప్పుడు మీకు ఇది ఎందుకు చూపిస్తున్నాను వీడియో అంటే కనుక, మామూలు బ్లౌజ్ను కూడా ఎలా లాసా కటింగ్ స్టైల్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. నార్మల్ వచ్చేసరికి మనం షేప్ ఇలాగ దాని మార్కింగ్ తీసుకొని అలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, ఇలా కోపుకు వస్తుంది అని చెప్పేసి అమ్మాయిలు అయితే ఇష్టపడరు అనమాట. ఎందుకంటే గబాలను బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదా సింగిల్ పైట వేసినప్పుడు కానీ అలా కోపుగా వస్తే వాళ్ళు ఇష్టం ఉండదు. దానికోసం అని చెప్పేసి దానికి లాసా కటింగ్ స్టిచ్చింగ్ అయితే వాళ్ళకైతే ఒకసారి అలవాటు చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఒకసారి కుట్టించుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకా అదే కావాలని చెప్పి అడుగుతారనమాట. ఎందుకంటే నాకు ఇలా చాలామందికి జరిగింది. పెళ్ళి కాని అమ్మాయి అయితే చాలా ఎక్కువ ఇష్టపడతారు. దానితోడు షేప్స్ తక్కువగా ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇలా పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బ్రాస్ అవి వేసుకున్నప్పుడు బాగా సెట్ అవుతుంది అని. నార్మల్ ఇలా షేప్ ఉన్నది అయితే కోపుగా లేచి నుంచి ఉంటుందని చెప్పేసి ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ కూడా అన్నీ అలాంటివేనండి. నేనైతే అలా స్టిచ్చింగ్ చేసుకుంటాను. అలాగ పెట్టేసి మనం కటింగ్ కూడా చేసుకోవచ్చు, బట్ కట్ చేయొద్దు. కట్ చేయకుండా దాన్ని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా, కుట్టయితే వేసుకున్నాం కదా, అంటే మనకు బ్యాక్ సైడ్ కనపడదు అన్నప్పుడు దాని నుంచి చంక దగ్గర నుంచి కింద షేప్ అయితే ఎంత లెంత్ ఉందో 1 ఇంచ్ 1.5 ఇంచ్ దాకా ఉంటుంది. దాన్ని ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, మీకు వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదా, అదిగోండి షేప్ అయితే అలా నీట్గా వస్తుంది. ఎందుకంటే అప్పుడు అది డ్రెస్ ఫిట్టింగ్లోకి అనమాట వెళ్ళిపోతుంది. మనకి ఇక కోపుగాలు పైకి లేచి నిల్చోవడం కానీ సింగిల్ పెట్టేసుకున్నా కానీ చాలా నీట్గా కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళకి నెట్టెడ్ ఓణి ఉన్నా నెట్టెడ్ చున్నీ ఉన్నా కానీ వాళ్ళకి అంత ఇబ్బంది అయితే పడరనమాట. దానికోసం అని చెప్పి ఇది ఎక్కువగా వేర్ చేస్తారు. కంఫర్ట్ కూడా దానికన్నా ఇదే చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి అలవాటు అయితే ఇంకొకసారి మళ్ళీ ఆ బ్లౌజ్కి కూడా ఇష్టపడరు. నేనైతే ఎక్కువ మోతాదులో అందరికి అదే అలవాటు అయితే చేసేస్తానమాట. సో లాస్ట్ ఫైనల్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ అయితే అదిగోండి, చూడండి కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చిందో. అంటే దీనికి ఇంకా పూసలు కుట్టాలండి హ్యాండ్కి. అది అయిన తర్వాత జస్ట్ షార్ట్ రీల్ అయితే చేసి పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. లాసా కటింగ్ అయితే నేర్చుకుంటారని అనుకుంటున్నాను. నార్మల్ బ్లౌజ్ని కూడా చూసారా, నార్మల్ బ్లౌజ్లా ఉంటుంది, బట్ లాసా కటింగ్ వస్తుంది. సింగిల్ పైకి కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, బాయ్ వ్యూవర్స్. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు.